హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025. సో చూసే ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూడడమే కాకుండా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. రివిజన్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో టాపిక్ వచ్చేసి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 9వ ఎడిషన్ అండి. దీని యొక్క నిర్వహణ బాధ్యతలు చేపట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీని యొక్క ప్రారంభం వచ్చేసి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9, 2025 వరకు నిర్వహించడం జరిగింది అండి. దీని యొక్క వేదికలు ఐసీసీ ట్రోఫీ వేదికలు వచ్చేసి పాకిస్తాన్లో 3 వేదికలు మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఒక వేదికలో 15 మ్యాచ్లు నిర్వహించడం జరిగింది. సో దీని యొక్క నిర్వాహకులు ఎవరు అంటే అంతర్జాతీయ క్రికెట్ మండలి. క్రికెట్ ఫార్మాట్ వచ్చేసి వన్డే ఇంటర్నేషనల్ అండి. సో ఈ స్పోర్ట్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అందరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. టోర్నమెంట్ ఫార్మాట్లు వచ్చేసి రౌండ్ రాబిన్ మరియు సింగిల్ ఎలిమినేషన్. దీని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసి 2025 విజేత వచ్చేసి భారతదేశం ఈ ట్రోఫీని గెలవడం ఇది 3వసారి. 2002లో ఒకసారి, రెండవది 2013లో ఒకసారి, మూడవది 2025లో గెలవడం జరిగిందండి. రన్నర్ అప్ వచ్చేసి న్యూజిలాండ్. పాల్గొన్న మొత్తం జట్లు వచ్చేసి 8, మొత్తం టోటల్ మ్యాచ్లు వచ్చేసి 15. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి రచన్ రవీంద్ర. ఇతను న్యూజిలాండ్ వ్యక్తి అండి. అత్యధిక పరుగులు కూడా ఇతనే. రుచిన్ రవీంద్ర 263 పరుగులు చేయడం జరిగింది. అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా మాట్ హెన్రీ. ఇతను న్యూజిలాండ్ 10 వికెట్లు తీయడం జరిగిందండి. సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చేసి రోహిత్ శర్మ, మన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గారికి ఇవ్వడం జరిగింది. సో ప్రైజ్ మనీ కేటాయింపులు వచ్చేసి ఛాంపియన్స్కి $2.24 కాకుండా మన ఇండియన్ కరెన్సీలో 19.45 crores. రన్నర్ అప్స్ న్యూజిలాండ్ టీంకి వచ్చేసి 9.72 crores అండి. ఇండియా కెప్టెన్ వచ్చేసి రోహిత్ శర్మ, న్యూజిలాండ్ కెప్టెన్ వచ్చేసి మిచెల్. ఇండియా స్కోర్ వచ్చేసి 254, 6 వికెట్స్ అండి. న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసి 251 and 7 వికెట్స్. సో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలవడం ఇది 3వసారి. 2002లో గెలవడం జరిగింది. అప్పుడు ఉన్న కెప్టెన్ ఎవరంటే సౌరవ్ గంగూలీ గారు అండి. 2013లో MS ధోని గారు కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. సో 2025లో రోహిత్ శర్మ గారు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. సో రోహిత్ శర్మ గారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రోహిత్ శర్మ గారు ఫైనల్లో 76 పరుగులు తీయడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ గారు 48 పరుగులు తీయడం జరిగింది. అక్షర్ పటేల్ గారు 29 పరుగులు తీయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి 10వ ఎడిషన్ 2029లో భారత్లో జరగనుందండి. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.